అలానే మిస్ రావు, మీకు ఒక రకంగా శుభవార్త, మరొక రకంగా ఇది కొంత ఆలోచింప చేసేటువంటి న్యూస్. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఉబకాయం అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ ఉబకాయాన్ని తగ్గించడానికి, బరువు తగ్గించడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చాలామంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. సరే, పనిచేసేటువంటి వాళ్ళకి ఎలాగో ఉబకాయం అనేది ఉండదు దాదాపుగా. ఎవరైతే ఈ ఉబకాయం తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రకరకాలుగా డైట్స్ని ఫాలో అవుతున్నారు. కొన్ని రోజులు ఏరుమాచలేని డైటు, మరొక సమయంలో మిల్లెట్స్ తినమని, ఇంకో సమయంలో కొబ్బరి నూనె తాగమని, ఇలా రకరకాల డైట్స్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఉబకాయం తగ్గించుకోవడానికి. ఉబకాయం తగ్గించుకోవడానికి ఈ డైట్లు ఫాలో కాకుండా ఒక చిన్న మాత్ర వేసుకుంటే, మందు వేసుకుంటే ఈ ఉబకాయం తగ్గిపోయే పరిస్థితికి ఇవాళ వైద్య శాస్త్రం వచ్చేసింది. వైద్య శాస్త్రం ఇవాళ మిరాకిల్స్ సృష్టిస్తుంది. దాంట్లో ఒకటి ఈ ఉబకాయాన్ని తగ్గించేటువంటి మాత్ర ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది. ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి మార్కెట్లోకి. మామూలుగా అయితే మనం డైట్ చేసి ఒక 10 కేజీలు తగ్గాలంటే చాలా కష్టపడాలి. కానీ అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. మీ ఆహారం పాటు మీరు తింటూ, మీ టేస్ట్లు మీరు అనుభవిస్తూ ఒక టాబ్లెట్ వేసుకుంటే బరువు తగ్గిపోయేలాగా ఇప్పుడు టాబ్లెట్స్ వచ్చాయి. ఏంటి ఆ టాబ్లెట్స్ ఏంటి, వాటికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అసలు ఏంటి దాని కథ ఏంటి, దాని కమామిషి ఏంటి అని తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కదా, ప్రపంచవ్యాప్తంగా ఉబకాయాలు ఉన్నారు. భారతదేశానికి కూడా ఈ మధ్య ఉబకాయాల సంఖ్య పెరిగింది. లావు పెరిగినట్టు, బరువు ఉన్నటువంటి వాళ్ళు, అవసరానికి మించి బరువు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. దాని కారణంగా లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, ఒకటి కాదు. అధిక బరువు అనేది అనర్థానికి చేటు. సో కాబట్టి ఈ అధిక బరువును తగ్గించుకుంటే కనుక ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెప్పి చాలామంది వాకింగ్ చేస్తుంటారు, తర్వాత జిమ్స్కి వెళ్తుంటారు, జిమ్స్కి వెళ్ళి వర్కౌట్ చేస్తుంటారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవేమీ లేకుండా ఈజీగా బరువు తగ్గేటువంటి ప్రాసెస్ నిజంగా కూడా మానవాళికి ఒక లక్కే కదా. సైంటిస్టులు దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఒక ఇంజెక్షన్ని, ఒక టాబ్లెట్ని కనుక్కున్నారు. ఏంటి అది అంటే, మీకు ఉపకాయ చికిత్సలో నోటి ద్వారా తీసుకునేటువంటి తొలి GLP-1 ఔషధం ఇది. GLP-1 అంటే దాని పేరు. ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. క్లినికల్ ట్రయల్స్లో 16.6% శరీర బరువు తగ్గినట్లు నిర్ధారణ. సో మన శరీర బరువులో 16% తగ్గుతుందంటే ఈ టాబ్లెట్ వేసుకుంటే. అంటే 16% అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక 100 కేజీలు ఉన్నాం అనుకోండి, 16% అంటే 16 కేజీలు తగ్గుతుంది. అంటే 100 కేజీలు ఉన్నటువంటి వాళ్ళు 84కి వచ్చేస్తారు, 84 కేజీలకు వచ్చేస్తారు. సో ఈ టాబ్లెట్ వేసుకున్నందుకు మాత్రం 16% తగ్గిపోతుందని చెప్పి క్లినికల్ ట్రయల్స్లో సక్సెస్ అయింది. అందుకే మార్కెట్లోకి విడుదల చేశారు. భారత్లో ఇంజెక్షన్ రూపంలో ఇప్పటికీ అందుబాటులోకి వేగోవి అనేటువంటి ఇంజెక్షన్ వచ్చేసింది. దానికి ఇప్పుడు టాబ్లెట్ కూడా వచ్చింది. దేశంలో విడుదలకు ప్రభుత్వ నియంత్రణ సంస్థల అనుమతి తప్పనిసరి. ఉబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడే వారికి వైద్య రంగం నుంచి ఒక శుభవార్త అయింది. బరువు తగ్గించేందుకు ఇప్పటివరకు ఇంజెక్షన్ల రూపంలో అందుబాటులో ఉన్న ప్రఖ్యాత ఔషధం వేగోవి ఇప్పుడు మాత్ర రూపంలో రానుంది. ఫార్మా దిగ్గజం నోవో నార్డిక్స్ అభివృద్ధి చేసిన ఈ నోటి మాత్రకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ఉబకాయం లేదా అధిక బరువుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో దీర్ఘకాలిక బరువు నియంత్రణ కోసం ఈ మాత్రను ఉపయోగించవచ్చు. రోజు ఒకసారి వేసుకునే ఈ 25 mg సెమాగ్లూటైడ్ మాత్ర ఉబకాయ చికిత్స కోసం ఆమోదం పొందిన మొట్టమొదటి ఓరల్ GLP-1 ఔషధంగా నిలిచింది. ఒయాసిస్ 4 phase 3 క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన సానుకూల ఫలితాల ఆధారంగా FDA ఈ అనుమతులు మంజూరు చేసింది. ఈ ట్రయల్స్లో పాల్గొన్న వారు 64 వారాల్లో, 64 వారాలు అంటే 3 సంవత్సరాలు వాడాలా దాదాపుగా, 60 వారాలు, నెలలు కాదు వారాలు, 64 వారాలు అంటే ఆల్మోస్ట్ 1.5 year. 64 వారాల్లో తమ శరీర బరువులో సగటున
16% కోల్పోయినట్లు 16.6% కోల్పోయినట్లు నోవో నార్డిస్క్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఔషధం వాడిన వారిలో వికారము, వాంతులు వంటి జీర్ణ సంబంధిత దుష్ప్రభావాలు కనిపించినాయి. వికారం, వాంతులు వంటి జీర్ణ సంబంధిత దుష్ప్రభావాలు కనిపించినప్పటికీ అవి ఈ తరహా ఔషధాలలో సాధారణమైనని నిపుణులు తెలుపుతున్నారు. భారత్లో ఉపకాయం, మధుమేహం సమస్యలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మాత్ర రాక కీలకంగా మారింది. దేశంలో ఇప్పటికే వెగోవి, ఓజంపిక్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంజెక్షన్ల పట్ల ఉన్న భయం, అసౌకర్యం కారణంగా చాలామంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నోటి ద్వారా తీసుకునే మాత్ర చికిత్సను మరింత సులభతరం చేయనుంది. దీనిపై డాక్టర్ మిథాల్ మాట్లాడుతూ, భారత్లో ఉపకాయాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఇలాంటి నోటి మాత్ర కీలకం కాగలదు. ఇది నాణ్యమైన చికిత్సను ఎక్కువ మందికి అందుబాటులోకి తెస్తుంది. తద్వారా లక్షలాది మంది తమ బరువును నియంత్రించుకొని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా నివారించవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మాత్ర భారత్లో విడుదల కావాలంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధరల నిర్ణయం, లభ్యత వంటి అంశాలపై స్పష్టత రానుంది. భారత్లో దీని విడుదల తేదీపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సో ప్రస్తుతానికైతే వెగోవి ఇంజెక్షన్ అయితే రెడీగా ఉంది బరువు తగ్గించడానికి. దీన్ని మరింత ఈజీగా బరువు తగ్గించుకోవడానికి మాత్ర తీసుకొస్తున్నారు, జిఎల్పి అని ఆ మాత్ర. సో ఆ మాత్రకి అమెరికాలో అయితే పర్మిషన్ అమెరికా ప్రభుత్వం అయితే ఇచ్చేసింది. మన కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మార్కెట్లోకి రాబోతుంది. అమెరికా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆపేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇస్తుంది. మార్కెట్లోకి ఈ టాబ్లెట్ వస్తుంది. ఈ టాబ్లెట్లు వేసుకుంటే కనుక మీరు 16% బరువు తగ్గుతారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బరువులో 16% తగ్గుతారంటే బాగానే పనిచేస్తుంది అని చెప్పి చెబుతున్నారు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఈ మాత్రం వచ్చింది అని సంతోషించడం కన్నా కూడా దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు. ఆ భయాలు పోవాలంటే కొంత టైం పడుతుంది. కొత్త మెడిసిన్ వచ్చినప్పుడు కరోనా సమయంలో మనకు వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ వేయించుకోవడానికి తొలుత సందేహించారు. ఆ తర్వాత వ్యాక్సిన్ మస్ట్ వేయించుకోవాలనేప్పుడు వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆ ఇంజెక్షన్ ఆ వ్యాక్సిన్ వేయించుకున్నందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు చాలామంది అంటున్నారు. లేడీస్కి ఎయిర్ రావటం, తర్వాత ఈ కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావటం, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ లేడీస్కి వస్తున్నాయి. అలాగే స్కిన్ సాఫ్ట్గా లేకుండా బాగా రఫ్గా కావటం, ఇలాంటివన్నీ కూడా లేడీస్లో కనిపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ వ్యాక్సిన్. అంటే క్లినికల్ ట్రయల్స్ సరిగ్గా జరగకుండా అప్పుడు కరోనా సమయంలో వాటిని రిలీజ్ చేశారు. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి కూడా అంటున్నారు. సో మరి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం మరి అనుమతించింది అంటున్నారు దీనికి ఇంజెక్షన్ కానీ టాబ్లెట్స్ కానీ బరువు తగ్గడానికి. మరి అవి ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అంటున్నారు. మరి అవన్నీ పరిశీలించిన తర్వాతనే ఇవి వాడాల్సి వస్తుంది డాక్టర్ అనుమతితోటి. కాకపోతే టాబ్లెట్ వచ్చింది అని అంటే దానికి కొంచెం మళ్ళీ నెక్స్ట్ ట్రయల్స్కి వెళ్తారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మెరుగైనటువంటి చికిత్స కోసం అవసరమైనటువంటి టాబ్లెట్స్ అయితే మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉపకాయం నుంచి బయటపడటానికి వైద్య శాస్త్రం ఒక అడుగు ముందుకేసిందని చెప్పి చెప్పచ్చు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.